హాయ్ హలో నమస్తే, నేను మీ రాగిబాయ్. ఇవాళైతే మీ ముందుకు ఒక సంఘటన మాత్రం తీసుకొచ్చిన. ఎందుకంటే మన తెలంగాణ బిడ్డ శృతి పాపం మంచి అప్కమింగ్ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న బిడ్డ సూసైడ్ చేసుకుందని మనకు నిన్ననే తెలిసింది. సో ఎందుకు చేసుకుంది, అసలు ఏమైంది, తన జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది, తను ఎంత కష్టపడి వచ్చింది ఏంది అనేది మొత్తం మనం తెలుసుకుంటే, పాపం ఈ మధ్యనే సోషల్ మీడియాలో ఒక మంచి ఫోక్ సింగర్గా, అంటే సాంగ్లని రిపీట్ చేసి పాడడంలో కానీ, ఒక తెలంగాణ వ్యాసలో పాడడంలో కానీ మంచి పేరు తెచ్చుకున్న శృతి ఈ మధ్యనే లవ్ మ్యారేజ్ చేసుకొని చనిపోయింది. అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు చనిపోయిందా, లేకపోతే అత్తమామల హరాస్మెంటా, లేకపోతే భర్త కావాలని చంపిండా అనేది ఇంకా కొలిక్కైతే రాలే. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అయితే అత్తమామల వరకట్నం వల్లనే చనిపోయిందని ఫ్యామిలీ వాళ్ళు, అబ్బాయి తరపు నుంచి అయితే ఇప్పటి వరకు అయితే ఎవరు కూడా రాలేదు. ఏం జరిగిందో కూడా తెలియదు. రమ్మన్, ఎంతసేపు ఉంటారు? దారా దారా సరే. సో అబ్బాయి పరారీలో ఉన్నాడని చెప్పి అనుకుంటున్నారు అందరూ. సో ఏం జరిగింది అసలు అని అంటే, ఈ మధ్యనే పెళ్లి చేసుకొని కొత్త సంసారాన్ని మొదలుపెట్టిన ఈ అమ్మాయి కొన్ని చిన్న విభేదాలు కానీ, లేకపోతే అత్తగారితో కట్నంల విషయంలో కానీ గొడవలు జరిగినట్టు వాళ్ళ ఫ్రెండ్ చెప్పడం మనకు తెలుస్తుంది. కట్నం విషయంలో గొడవలు జరిగే, వాళ్ళే సూసైడ్ చేసి, అంటే వాళ్ళే మర్డర్ చేసి ఇది ఒక సూసైడ్ లాగా క్రియేట్ చేస్తున్నారని వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు. కానీ అసలు విషయంకి వస్తే ఏం జరిగిందో కూడా ఇప్పటివరకు తెలియదు. కాకపోతే మనం అందరం అనుకోవడంలో తప్పేం లేదు. ఈ అమ్మాయి వచ్చేసి యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్ అయింది ఈ మధ్య. ఎట్లా ఫేమస్ అయిందంటే, ఈమె ఫ్రెండు చిట్టి అనే అమ్మాయి, ఇద్దరు కూడా ఫోక్ సాంగ్స్ పాడడంలో, మంచి సాంగ్స్ని వీళ్ళు ఎంచుకొని పాడడంలో ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో దాంతోపాటు డ్యాన్స్ చేయడంలో బాగా ఫేమస్ అయ్యారు. ఇట్లా ఫేమస్ అయ్యి మంచిగా రన్నింగ్ టైంలో ఇన్స్టాగ్రామ్లోనే పరిచయమైన ఒక అబ్బాయితో పెళ్లి చేసుకొని ఆ అబ్బాయితో కొత్త సంసారాన్ని స్టార్ట్ చేసింది. అమ్మాయి వాళ్ళ ఇంట్లో అయితే అసలు ఇష్టం లేదంట. అయినా కూడా అబ్బాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ నొప్పించి పెళ్లి చేసుకున్నాడు. కొత్త సంసారం మంచిగా సాగుతుంది అని అనుకునే లోపలనే, ఒక నెల లోపలనే ఇట్లా చనిపోవడం మనందరికీ దురదృష్టకరం. మరి ఈ పాప, నేను కూడా జబర్దస్త్లో శ్రీదేవి డ్రామా కంపెనీలో చేసిన ఆ ఎక్స్పీరియన్స్ నాకుంది. ఆ స్టేజ్ వరకు వెళ్ళాలంటే ఎంత కష్టమో, కానీ అలాంటి స్టేజ్ మీద ఎక్కాలి, జబర్దస్త్లో వేయాలి. ఇన్స్టాగ్రామ్లో మన ఫేమస్ అయిన అమ్మాయి జబర్దస్త్కు రావడం, శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం చాలామంది ఈ మధ్య చూస్తున్నాం. సో అట్లనే ఈ అమ్మాయి తన ఫ్రెండ్ ఇద్దరు కూడా రావాలనుకున్నారంట. వద్దాము అనే క్రమంలోనే ఇలా జరగడం చాలా బాధాకరమని ఆ అమ్మాయి ఫ్రెండ్ చెప్తుంది. చిట్టి చెప్పడంలో చూస్తుంటే మనకేమనిపిస్తుంది అంటే, ఈ అమ్మాయి సూసైడ్ చేసుకునే అంత పిరికిది కాదంట. ఎందుకంటే చాలా పాజిటివ్గా, ఒక మంచి అంటే ఒక ఎయిమ్తో ముందుకెళ్ళే అమ్మాయి, చిన్న విషయాలను కూడా ఎదుర్కొనే క్యాపబిలిటీ ఉన్న అమ్మాయి అలా సూసైడ్ చేసుకుంటుందని అనుకోను. వాళ్ళే, అబ్బాయి వల్లనే, వాళ్ళ ఫ్యామిలీ వల్లనే ఈ సంఘటన జరిగిందని చెప్పి అనుకుంటున్నారు. వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటుంది. కాకపోతే అమ్మాయి చాలా మిస్ అవుతుందంట ఆ అమ్మాయిని. ఎందుకంటే ఈ మధ్యన లైఫ్ స్టార్ట్ చేసి ఎదుగుదామనే టైంలో తనకు ఒక తోడు లేకపోతే ఎంత బాధాకరమో అందరూ తెలుసు. ఇప్పుడు ఆ అమ్మాయి చాలా బాధపడుతుంది. ఏదేమైనా కానీ ఇట్లా ఎదిగే టైంలో మీరు పెళ్ళిళ్ళు చేసుకొని స్టార్ట్ చేసిన లైఫ్ని రీచ్ అవుదాం, ఇక ముందుకు వెళ్దాం అనే టైంలో మీరు పెళ్ళిళ్ళు చేసుకొని ఆ విభేదాల వల్ల చనిపోవడం వల్ల మీ తల్లిదండ్రులకు మీరేం మెసేజ్ చేయలేరు.
సో సో మనకు బయట సమాజానికి కూడా మీరెవరో కూడా తెలియదు. కాబట్టి తొందరపడకండి. ఏది ఉన్నా కూడా ఇష్టం లేకపోతే మాట్లాడి విడిపోయి చేసుకున్నంత మేలే లేదు. అంతెందుకు, అదే ఫోక్ డాన్సర్ జానురియా కూడా ఇలానే లవ్ ఫెయిల్యూరు. కానీ అమ్మాయి ఎప్పుడు కూడా సూసైడ్ చేసుకుందామని, లేకపోతే పోయింది సూసైడ్ దాకా పోయింది, కానీ మళ్ళీ ధైర్యం చేసుకొని ముందుకు తన భర్త వదిలేసినా కూడా ముందుకు వచ్చి ఇప్పుడు ఎన్నో ఫోక్ సాంగ్స్ ఎంతో మంచి స్టేజ్లో జానురియా ఉంది. అమ్మాయి డి విన్నర్ కూడా లేటెస్ట్గా. సో అట్లాంటి అమ్మాయిల్ని మీరు అంటే మార్గంగా తీసుకొని మీరు ముందుకెళ్ళాలి. కానీ ఇట్లా సూసైడ్ చేసుకొని ఏం సాధిస్తారు చెప్పురి? తొందరగా లవ్ చేస్తారు, తొందరగా చనిపోతారు. అట్లా కాకుండా కొద్దిగా మీ లైఫ్కి అర్థం వచ్చే వరకు, మీ లైఫ్లో మీరు ఎదిగేంత వరకు లవ్వులు గివ్వులు పక్కన పెట్టి కొత్తగా వచ్చే వాళ్ళకు మీ లైఫ్ని మంచిగా కొనసాగిస్తూ ముందుకెళ్ళాలి. కానీ ఇట్లా సూసైడ్ చేసుకొని ఎదిగే టైంలో మీ తల్లిదండ్రులను బాధ పెట్టడం వల్ల ఏం వచ్చేదేం లేదు. అబ్బాయిలు కూడా మీరు అమ్మాయిని లవ్ చేస్తున్నారు కానీ వాళ్ళని సరిగా చూసుకుంటున్నారా లేదా అనేది మీరు కూడా ఆలోచించుకోవాలి. మీకు చేత కాకపోతే పెళ్ళిళ్ళు చేసుకోకూరి. పెళ్ళి చేసుకుంటే కష్టమైన నష్టమైన కూడా వాళ్ళతో కలిసి ఉండాలి. అంతేగాని ఇట్లా అమ్మాయిని పెళ్ళి చేసుకుంటేవి పరారైతివి, ఎటువైనవు ఇప్పటివరకు పత్తకు లేవు, రూముకు రాలేదంట, హాస్పిటల్ రాలేదంట, మరి ఎక్కడ పోయినావు, ఏం కథ, మరి నువ్వే చేసినావని వాళ్ళ తల్లిదండ్రులు అందరూ అంటున్నారు. మరి నువ్వే చేసి ఇట్లా అట్లా చేసినావా ఏంటి? చేస్తే మాత్రం నీకు శిక్ష తప్పదు తమ్ముడు. ఏదున్నా కూడా మీడియా ముందుకు వచ్చి నువ్వు తొందరగా నువ్వు ఏం జరిగిందో చెప్తే కానీ సమాజానికి అర్థం కాదు. కాబట్టి ఇక ముందు వచ్చేవాళ్ళు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎదిగే వాళ్ళు ఈ మధ్య బాగా రేప్ కేసులని, అర్థమైందా, ఈ సూసైడ్లని చాలామంది చేసుకుంటున్నారు. ఇట్లాంటివి మానుకోరి మీకు నచ్చినట్టు బతకండి. ఇప్పుడు మీకు ఇట్లనే బతకాలని ఏమీ మనకేం రూల్ లేదు కదా. మీకు ఎవరైతే అండర్స్టాండింగ్ ఉంటారో, మీకు ఎవరైతే కోఆపరేట్ చేస్తారో, మీ లైఫ్ని బాగా మీతో పాటు ట్రావెల్ చేస్తారో వాళ్ళతో పాటు మీరు ట్రావెల్ చేయండి. లేకపోతే వాళ్ళని వదిలేసుకొని మీరు హ్యాపీగా ఒకరే మన ఫోక్ డాన్సర్ జానరియా లాగా సక్సెస్ అవ్వండి. అంతేగాని ఇలా సూసైడ్లు చేసుకుంటే మాత్రం ఏం వచ్చేదేం లేదు. పాపం ఈ అమ్మాయి చనిపోవడం, ఒక మంచి ఇన్స్టాగ్రామ్ ఫేమ్ ఉన్న అమ్మాయి చనిపోవడం మనందరికి బాధాకరం. సో ఎదిగే అమ్మాయిలు ఎప్పుడు కూడా ఇట్లా చనిపోవడం చాలా బాధాకరం. కాబట్టి ఎవ్వరు కూడా ఇట్లా సూసైడ్లు చేసుకోకుండా మంచి ఆలోచనతో ముందుకు పోవాలి. ఇట్లాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే కూడా మానుకోండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మంచి పోలీసులో ఇప్పుడు మంచి యాక్షన్ తీసుకుంటున్నారు. పోలీసు వాళ్ళని కలవండి. ఎవరైనా బాధ పెట్టినా ఏమన్నా ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళు మీకు న్యాయం చేస్తారు. లేకపోతే వెళ్ళి కోర్టుకు వెళ్ళండి. అంతేగాని ఇట్లా సూసైడ్లు చేసుకొని చేయడం వల్ల ఏం ఉపయోగం లేదు. మంచిగా వాడుతుండే ఆ పాప, ఎంత మంచిగా వాడుతుంటే. ఈ మధ్యన ఇంటర్వ్యూలు కూడా ఒక 10-15 ఇంటర్వ్యూలు కూడా చూసినా నేను. బాగా ఎదిగే టైంలోనే ఇట్లా చేసుకుంది. ఒక్క క్షణం ఆలోచిస్తే ఆ పాప బతికేది. మరి నిజంగానే సూసైడ్ చేసుకుందా, మర్డర్ జరిగిందో తెలియదు. ఇక ముందు మనకు దాని కథ కర్మ మొత్తం ముందుకు వస్తుంది. ఇవాళైతే ఈ అమ్మాయి ఫోక్ సింగర్ శృతి గురించి మాట్లాడదామని మేము ముందుకు వచ్చిన. వీడియోని చూసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఇక ముందు ఏమైనా వీడియోలు ఇట్లాంటివి వస్తే కూడా మేము ముందు షేర్ చేసుకుంటా. థ్యాంక్ యూ.